ఎన్నో సభలను చూస్తూ ఉంటాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో సభలకు వెళ్తూ ఉంటారు. కానీ నిన్న చంద్రబాబు గారిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రిని పొగిడారు అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆ ముఖ్యమంత్రి ఎంత గొప్ప వ్యక్తి అయితే ఆయన చేసే పనులు ఎంత గొప్పగా ఉంటే అలాంటి మాటలు వస్తాయి. కానీ ఆ మాటలను వైసీపీ పార్టీ వాళ్ళు చాలా వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళ బుద్ధిని? అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి గతం గుర్తుకొచ్చి ఉంటుంది. గతం గుర్తుకొచ్చి అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. గుర్తుకొచ్చి చంద్రబాబు నాయుడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అడిగినవి ఏవి నన్ను అడగట్లేదు, ఈయన ఎంతసేపటికి ఎప్పుడు వచ్చినా కానీ రాష్ట్రం గురించి అడుగుతాడు, అమరావతి గురించి చెప్తాడు, పోలవరం గురించి చెప్తాడు, అదే క్వాంటమ్ వ్యాలీ అంటాడు, అదంటాడు ఇది అంటాడు, దానికి సహాయం కావాలండి దీనికి సహాయం కావాలండి అని అడుగుతాడు. ఆ సహాయం ఎట్లా చెయ్యాలో కూడా ఈయనే చెప్తాడు అని ప్రైమ్ మినిస్టరు అనుకుని ఉంటాడు. అంతకుముందు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా ఈయనే కదా ప్రైమ్ మినిస్టర్, నరేంద్ర మోడీనే కదా. అంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేసేవాడు, సార్ అది కేసులు కొంచెం డిలే అయ్యేలాగా చూడండి సార్ అని, సార్ మా తమ్ముడు మర్డర్ కేసులో ఉన్నాడు సార్, మా తమ్ముడిని కొంచెం గట్టున పడేయండి సార్, ఇటువంటి కోరికలు కదా ఆయన అడిగేది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఒక వినతి పత్రం ఇచ్చేవాడు. ఆ వినతి పత్రము ఒకటే జిరాక్స్ కాపీ ఫస్ట్ ఎవరో ఒకళ్ళు తయారు చేసి పెట్టారు. దాన్నే డేటు మార్చి వెళ్ళినప్పుడల్లా ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చేవాడు. అవే ఉంటాయి అందులో మొత్తం అవే. అసలు ఆ మ్యాటర్ కూడా మార్చేవాళ్ళు కూడా కాదు. విభజన హామీలు నెరవేర్చండి, మాకు ఇది చేయండి, మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు అని రాసింది ఒకటే కాగితం ఉంటుంది. ఆ కాగితం జిరాక్స్ పట్టుకొని 5 ఏళ్ళు తిరిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఇదండి జగన్మోహన్ రెడ్డి 22 స్కీములు ఆపేశాడు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్. ఇతను మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఆపేసిన స్కీములు 22 ఉన్నాయి. వాటికి నేను మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి అని అడుగుతాడు. పోలవరానికి ఇట్లా కాదండి ఈ విధంగా చేద్దాము అని వెళ్తాడు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తీసుకెళ్తాడు ఇంకొకసారి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసే పనులు చెప్తున్నా నేను. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి కాలువ దోతానంటాడు. అసలు కృష్ణా గోదావరి 2 నదులని అనుసంధానం చేస్తాను అంటాడు. మరి 82,000 కోట్లు నేనెక్కడ తేవాలి అని కేంద్ర ప్రభుత్వం అంటే కంగారు పడమాకండి, 82,000 కోట్లు మీరు ఇవ్వక్కర్లేదు, దాన్ని పీపీపీ మోడల్లో నేనే చేస్తాను అంటాడు. అంటే కొత్త ఐడియాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళకే సమస్య పెట్టి ఆ సమస్యకి ఈయనే పరిష్కారం చూపించి ఫండ్స్ తెచ్చుకొని మొత్తం ఇన్ని రకాల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున, అంటే అధికారంలోకి వచ్చి ఏదో కొన్ని వేల సంవత్సరాలు కాలే, 9 నెలలు పూర్తి అయిపోయింది, 10వ నెలలోకి వచ్చి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కానీ ఇవి కానీ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాష్ట్రంలో మరి ఇట్లా జరుగుతున్నది అంటే మరి నరేంద్ర మోడీ కంపేర్ చేసుకోడా గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి? గత ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో నరేంద్ర మోడీకి తెలుసు, ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో నరేంద్ర మోడీకి తెలుసు కదా. ఆ తేడా తెలిసిన వ్యక్తి కాబట్టి మహానుభావుడయ్యా చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడు వచ్చినా రాష్ట్రం గురించి తప్ప ఇంకేం మాట్లాడు అని చెప్పి ఆయన పాత విషయాల్ని ఆయన ప్రస్తావించాడు. హైదరాబాదులో ఉండి చంద్రబాబు నాయుడు చేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన చేస్తున్న స్కీములన్నీ కూడా ఈయన తెస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా
నేను గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి స్టడీ చేసేవాడిని. నాకు ఈయన చేసేవన్నీ కూడా చాలా కొత్త విషయాలుగా ఉండేవి, అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అని ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆ విధంగా చెప్పటం అంటే అది మామూలు విషయం కాదు. ఇది పొగడ్త కాదు, ఇది నిజం. ఆయన చెప్పింది కూడా అదే. నేను మీ అందరికీ ఒక నిజం వాస్తవం చెప్తానని చెప్పి ఈ పాయింట్ చెప్పాడు. ఇదేదో ఇది పొగడాలంటే చంద్రబాబు నాయుడిని పొగట్టం వల్ల నరేంద్ర మోడీకి వచ్చేదేంటి, నరేంద్ర మోడీని పొగట్టం వల్ల చంద్రబాబు నాయుడికి వచ్చేదేంటి? వాళ్ళిద్దరూ, ఆయన అయితే 3 టర్ములు ఆయన ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు, ఈయన 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంక ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని పొగుడుకునే అవసరం ఏముంది? ఇక్కడ ఆ డిఫరెన్స్ మొత్తం తీసి టెక్నాలజీ ఎట్లా డెవలప్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేది, ఇది ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు. అంటే నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు ఒక జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పినట్టు కాదు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా బుద్ధి చెప్పినట్టు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్న ఎక్కడో మీటింగ్లో అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడికి ఏం తెలుసు అని. చంద్రబాబు నాయుడికి ఏం తెలుసో నరేంద్ర మోడీ చెప్పాడు విను కేసీఆర్. చంద్రబాబు నాయుడు హైదరాబాదుని ఎట్లా డెవలప్ చేశాడో నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు. ఒకసారి విని తెలుసుకో కేసీఆర్. ఈ రోజున హైదరాబాద్ అని చెప్తున్నావు కదా, నీ ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు అవన్నీ ఎట్లా వచ్చినాయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు. కొంచెం తెలుసుకో కేసీఆర్. ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ తెలుసుకోవాల్సిన టాపిక్సే చెప్పాడు. అది అంటే చంద్రబాబు గారిని ఎవరు పొగిడినా కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు సార్. గతంలో కూడా మనం చూసాం కదా, ఒక సభలో రజనీకాంత్ గారు హాజరై ఆయన పొగిడిన నేపథ్యంలో కూడా ఆయన గురించి నెక్స్ట్ డే నుంచి ట్రోల్స్ ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడటం గతంలో కూడా మనం చూసాం కదా. రజనీకాంత్ కూడా పాపం అప్పుడు నిజమే చెప్పాడు, ఏదో హైదరాబాద్ చాలా మారిపోయింది, నేనే గుర్తుపట్టలేకపోయాను, నేనేదో అమెరికాలో ఉన్నా అన్న ఫీలింగ్ కలిగింది, అంత మారిపోయింది హైదరాబాద్ అంటే. కడుపు మంట ఎవరికి? అక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఇద్దరికి. కేసీఆర్ మరి చంద్రబాబు నాయుడు మాట అంటే భరించలేడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా పాపం. చంద్రబాబు నాయుడిని ఎవరన్నా పొగిడితే వీళ్ళిద్దరికీ కడుపులో ఆ రోజు 2 ఇడ్లీ తిన్నా కానీ ఆ 2 ఇడ్లీలు అరగవు, జెల్సీలు వేసుకుంటే తప్ప వాళ్ళ కడుపు మంట చల్లారదు. అటువంటిది మరి అందరూ పొగుడుతుంటారు చంద్రబాబు నాయుడిని. ఈ రోజున ఆ క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అక్కడ అమరావతిలో పెడితే మొత్తం మీరు ఇంట్రడక్షన్లో దేశం మొత్తం మాట్లాడింది అంటున్నారు. దేశం కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నది అమరావతి గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.